వెల్కమ్ టు మీనా బ్లాగ్స్. ఈవేళ మీకు కనకదుర్గాదేవి ఆలయం చూపించబోతున్నాను. పదండి చూస్తాం, దాని గురించి కూడా మనం తెలుసుకుందాం. చూడండి, దుర్గాదేవి ఆలయం ఇది. ప్రధానం స్టార్టింగ్ వస్తే చూడండి, మనకి తులసమ్మ కనిపిస్తుంది. చూడండి, ఇదే గుడి. దుర్గాదేవి గుడి. ఈ పక్కనే విఘ్నేశ్వర్ కూడా. దేవి సరస్వతి. అవునండి, చెప్పండి పంతులు గారు. 2015 ఏప్రిల్ 26వ తారీఖున జరిగింది. సుమారు 10 సంవత్సరాలు ఇక్కడ ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో 4 వరలక్ష్మీ 4 శుక్రవారాలు జరుగుతాయి. అలాగే దసరాలోని అవతారాలు జరుగుతాయి. 10 అవతారాలు కూడా అమ్మవారి అవతారాలు జరుగుతాయి. ఆ తర్వాత గొప్ప అన్నదాన వరగాటం జరుగుతుంది. ఉత్సవాలు కూడా దైవం జరుగుతాయి. ఇక్కడ కార్తీక మాసం కూడా జరుగుతుంది. ఇక్కడ అమ్మవారికి ప్రతి సంవత్సరం కూడా మేము భక్తులు అందరి చేత కూడా పెద్ద అన్నదానం ప్రతి శుక్రవారం కూడా నెలలో ప్రతి శుక్రవారం కూడా అన్నదానం జరుగుతుంది. ప్రతి శుక్రవారం భక్తుల సంఘాలతో ప్రతి శుక్రవారం కూడా అన్నదానం జరుగుతుంది. ప్రతి ముందుగా చెప్పినట్టుగా మన కార్యక్రమాలు చేస్తే పరిస్థితి మేము అర్చకులోనే మా 10 సంవత్సరాల గుడి పెట్టడానికి కూడా ఇక్కడ చేస్తున్నాను. తర్వాత మా కమిటీ ఉన్నారు. ప్రెసిడెంట్ గారండి, చెప్పండి ప్రెసిడెంట్ గారు. నా పేరు సూనానుమూర్తి గారండి. చెప్పండి. సుమారు 20 ఇయర్స్ నుంచి 20 సంవత్సరాల నుంచి ఇది చేసుకుంటున్నాను. ఓకే అండి. 2015లో ఇలాగా పెంపుతం చేయడం జరిగింది. ఓకే అండి. ఓకే అండి. 2015లో అలాగా కంటిన్యూగా జరుగుతుంది. లేని వాళ్ళకి ప్రతి శుక్రవారం కొంతమందికి కొంత భక్తుల వల్ల పెట్టడం జరుగుతుంది. శుక్రవారం అలాగే భోజనాలు జరుగుతున్నాయి. పూజలు కార్యక్రమాలు పూజలు జరుగుతాయి. ఉత్సవాల్లో దశమికి 9 రోజుల నవరాత్రులకి ఘనంగా ఇక్కడ జరుగుతున్నాయి. అన్నదానం జరుగుతుందండి. ఇంకా కార్తీక మాసంలో కానీ ఇంకా పర్వదినాలు ప్రతి దినంలోనే ఇక్కడ కార్యక్రమాలు జరుగుతుంటాయి. భక్తులు వస్తుంటారండి, చాలా మంది వస్తున్నారండి. ఇది ఎక్కడండి గుడి ఎగ్జాక్ట్ గా లొకేషన్? ఇది మెహన్నార్ అండి, జీపీటీ రోడ్డు మెహన్నార్, కొండపాలెం దగ్గరలో మెహన్నార్ అండి. జీపీటీ రోడ్ అండి, సరిపోతుంది సార్, అన్నగర్ సెంటర్. ఓకే అండి. ఓకే అండి. మీలో అదే అండి, మీరు అందరూ ఈ గుడిని దర్శించుకోవాలని నేను కోరుకుంటే, సో ఎంతమంది ఈ గుడిని దర్శించుకున్నారో కామెంట్ చేయండి. కానీ ఈ గుడిని కూడా దర్శించుకోవాలని నేను కోరుకుంటున్నాను. సరే అండి. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీనా బ్లాగ్స్. అదే చెప్తామండి. చూడండి, ఇక్కడ మనకి ఈవెన్ పూజ సామాన్లు కూడా దొరుకుతాయి. ఇక్కడ మనకి ఎదుగండి, ఇక్కడే ఎదుగండి. చూడండి, ఇక్కడ ఆయనే ప్రెసిడెంట్ గారు. మనకి ఏదైనా కావాల్సిన అన్నీ ఇక్కడే దొరుకుతాయి. మనకి అమ్మవారికి సంబంధించిన అన్నీ ఇక్కడ దొరుకుతాయి. మనం ఇక్కడికి వచ్చి మనం అన్నీ తీసుకోవచ్చు. Thank you for watching this video. Do like, share and subscribe our Meena Blogs.